హాయ్ అందరికీ నమస్తే. నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు సిఎన్యూ లైఫ్ స్టోరీ యూట్యూబ్ ఛానల్. సో నేను ఒక క్యాన్సర్ పేషెంట్ని ఓస్టమీ బ్యాగ్ యూజ్ చేస్తున్నామని మీకు అందరికీ తెలుసు. సో నేను ఈ వీడియో ఎందుకు చేయాలనుకుంటున్నాను, ఒక మాట అంటే నా లైఫ్ స్టైల్ ఆఫ్టర్ సర్జరీ తర్వాత, ఆఫ్టర్ క్యాన్సర్ తర్వాత ఏం జరిగింది, అంటే ఎట్లా ఉంది నా లైఫ్ స్టైల్, నా సిచ్యువేషన్ ఏంటి, ఏం జరుగుతుంది మా ఫ్యామిలీలో, ఇంట్లో కానీ అంతే చెప్పాలనుకుంటున్నాను. సో అది ఆఫ్టర్ సర్జరీ తర్వాత చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. సర్జరీ అయిపోయిన తర్వాత కూడా నాకు చాలా ఇబ్బందులు వచ్చినాయి, చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అది మాటలో చెప్పలేను. ఏంటంటే డే బై డే ప్రతి దానికి డే బై డే ఇప్పుడు ఒక ప్రాబ్లం అయిపోతుంది అనుకునే లోపు ఇంకో ప్రాబ్లం అట్లా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏంటి, ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, మాకు నా హెల్త్ సపోర్ట్ చేయకపోవడము, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అవి అన్ని ప్రతిదీ నేను ఏమో ఎక్స్ప్లెయిన్ చేయాలి చెప్పాలని కాదు. కాకపోతే ఏంటంటే నేను ఒక చెప్పాలనుకుంటాను, ఒక సిచ్యువేషన్, ఒక మా ఆవిడ గురించి కానీ ఏం జరిగిందంటే, ఇప్పుడు నాకు మోషన్ పాయింట్ దగ్గర డిశ్చార్జ్ అవుతుందని చెప్పాను. కంటిన్యూగా డిశ్చార్జ్ అవుతున్నది 1 year నుంచి. నేను ఆ మధ్యలో ఏం చేశాను అంటే, ఈ శానిటరీ ప్యాడ్స్, లేడీస్ పెట్టుకునే ప్యాడ్స్ పెట్టుకున్నప్పుడు ఏమైందంటే, అవి నాకు ర్యాషెస్ లాగా అయింది. అంతా ఎట్లా అంటే చిన్నపిల్లలు డైపర్స్ వేస్తే ర్యాషెస్ అవుతాయి కదా, అట్లా పడలేదు. నాకు అంతా స్వెట్ వచ్చి చాలా ఇబ్బంది, ఇరిటేటెడ్గా అనిపించింది బాగా. తర్వాత ఏం చేశాను, కొన్ని రోజులు కాటన్ క్లాత్స్ పెట్టుకున్నాను, వాష్ చేసి డెటాల్లో అట్లా వాష్ చేసి నీట్గా పెట్టుకున్నాను. అవి నేను పెట్టుకున్న తర్వాత వాటిని తను కొన్ని రోజులు అంటే పెట్టుకున్నాడు. ఇప్పుడు పడేయాలంటే రోజుకు 2-3 పడేయాలంటే ఎన్ని కాటన్ క్లాత్స్ కావాలి చెప్పండి. సో అట్లా ఏం చేసేదంటే తను డెటాల్లో అవి పెట్టి వాష్ చేసేది. సరే, నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నేను వాడేసిన క్లాత్లో ఆ కారిన ఆ లిక్విడ్ అనేది ఎంత స్మెల్ వచ్చేదంటే, నిజంగా చెప్తున్నాను, నాకు వచ్చే నేను వాడిన వాటిని పక్కకి వేసిన తర్వాత ఆ స్మెల్ నాకే అంత ఇరిటేటింగ్ అనిపించేది, అంత చిరాకు అనిపించేది, భయం అనిపించేది, అట్లా అనిపించేది. కానీ నిజంగా చెప్తున్న హ్యాట్స్ ఆఫ్ మా ఆవిడకి. నేను చెప్పాలి అదే దాన్ని కాదు, కానీ అంత ఇవ్వరండి. వాటిని తీసి చేతులతోటి క్లీన్ చేసి వాటిని సబ్బు పెట్టి ఉతికి మళ్ళీ డెటాల్లో నానబెట్టి వాటిని మళ్ళీ అట్లా చేయడం అనేది నిజంగా చెప్తున్నా అంత ఓపిక, అవి దాన్ని తట్టుకోవడం, వాటి ఉతుకుతున్నప్పుడు ఆమె వేడి నీళ్ళలో ఫస్ట్ నానబెట్టి, తర్వాత డెటాల్లో నానబెట్టి, తర్వాత వాటిని సోప్ వేసి వాష్ చేసి మళ్ళీ తర్వాత డెటాల్లో నానబెట్టి ఆరబెట్టేది. సో అవి తను ఫస్ట్ వాటర్లో వేసి తీస్తుంటే నిజంగా స్మెల్ వస్తుంటే, నిజంగా చెప్తున్నాను, నాకే నా వల్ల అవ్వలేదు. తను ఎట్లా తట్టుకుందో, ఎట్లా చేసిందో, ఎందుకు తన గురించి అది చెప్పాల్సిన అవసరం ఏముంది అంటే, తను పెరిగిన విధానం వేరే అండి. వాస్తవానికి నేను వాళ్ళది పల్లెటూరు, మేము పల్లెటూరే, కానీ నేనే ఎక్కువగా కష్టాల గురించి కానీ లేకపోతే ఈ వాటి గురించి కానీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నేను అన్ని రకాలుగా స్ట్రెయిన్ అయ్యి కష్టపడి ఇంత దూరం వచ్చాను. కాకపోతే తను బాగా సెన్సిటివ్గా పెరిగిన మనుషులు వాళ్ళు. ఎందుకంటే అన్ని రకాలుగా కొన్ని విధాలుగా వాళ్ళు సెటిల్ అయిన ఫ్యామిలీ. తనకు ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళని మంచిగా చూసుకున్నారు. తను ఒక్కసారి నా లైఫ్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఫేస్ చేయడం అనేది నాకే చాలా బాధ అనిపించింది. చాలాసార్లు కొన్ని పడేసాను క్లాతులు, వద్దు పద్దున ఉతకకు, స్మెల్ వస్తుందని. బ్లడ్ వచ్చినప్పుడు అయితే మరీ ఘోరం అండి, నిజం చెప్తున్నాను కదా. నేను అన్ని పాడేసాను లేండి చాలా వరకు, కానీ కొన్నిసార్లు అయితే ఉతికింది తను. సో ఆ విషయం గురించి నాకు తను చూసినప్పుడు బాధ అనిపించేది. సో తన విషయంలో ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, సర్జరీ అయినప్పుడు నేను కీమోథెరపీ ఇచ్చేటప్పుడు మ్యాక్సిమం లేచి నడవడానికి కూడా అవ్వలేదు నాకు వాస్తవానికి. తను అన్నది, నువ్వు ఇంకా ఇంత ఇబ్బంది పడడం ఎందుకు, టబ్బు తెస్తాను, అందులో టాయిలెట్ పోసి మోషన్ కూడా వెళ్ళు అని అన్నది. కానీ నాకు తను అసలు కాళ్ళు ఏదైనా సపోర్ట్ తీసుకున్నా వాష్రూమ్కి వెళ్ళి వచ్చాను, కానీ తనకి అట్లా ఏం ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. మళ్ళీ తర్వాత ఏంటంటే, సర్జరీ అయినప్పుడు నేను హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, తను ఇంటి దగ్గర నా పాప అప్పుడు ఎంతండి 4.5 years పాప, అప్పుడు 4.5 years అంతే. తనకి అప్పుడే స్కూల్, తను LKG, తనని స్కూల్లో వేసి తనకి వండి పెట్టి బాక్సులు పెట్టి తను స్కూల్లో దింపేసి
మళ్ళీ తను మళ్ళీ నా దగ్గరికి వంట చేసుకొని వచ్చి మళ్ళీ నా దగ్గరికి వచ్చి నాకు తినిపించి సాయంత్రం వరకు నాకు సేవ చేసి తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ పాపకు చేసి పెట్టి నాకు మళ్ళీ వంట చేసి పెట్టి మళ్ళీ తను రావడమో లేకపోతే మా బామర్దితో పంపించడమో చేసేది. తనకి రెస్ట్లెస్ లైఫ్ అయిపోయింది. నిజం చెప్తున్నా, ఇంచుమించు ఒక 7 months 8 months సర్జరీ అయిన తర్వాత కూడా నాకు పాపకి చెయ్యలేక తను ఎంత హెల్తీగా ఉన్న మనిషి చాలా వీక్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే నేను పెళ్ళి అయినప్పటి నుంచి కూడా తనకి ఈ ఏంటంటే ఈ బయటికి వెళ్ళి చేసుకునేంత అదేం ఇవ్వకపోయేవాడిని. ఎందుకంటే ఇక తను పెరిగిన విధానం కానీ నేను కూడా తనని బాగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఏం చేశాను, తను ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడిని కాదంటే ప్రతిదీ ఇప్పుడు ఏదైనా పని ఉంది అంటే నేనే వెళ్ళేవాడిని, నేనే తెచ్చిచ్చి తనని ఇంట్లో ఉంచి కాళ్ళు కూడా బయట పెట్టకుండా చూసుకున్నాను నేను తనని. అంత కాపాడుకున్న తనని. కాకపోతే ఒకేసారి ప్రాబ్లం వచ్చేసరికి తను ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, వాటర్ బాటిల్ తను 25 liters క్యాన్ ఉంటుంది కదా, షాప్కి వెళ్ళి వాటర్ క్యాన్ కూడా తను ఎత్తుకొచ్చుకుంది. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసింది. నాకైతే సర్జరీ అయింది, నేను ఇట్లా లోపల పడుకున్నాను. అప్పుడు మా బామ్మది ఏదో పని ఉండి వెళ్ళాడు, నేను ఇద్దరే ఉన్నాను. తను వెళ్ళి వాటర్ బాటిల్ మోసుకొని వస్తుంటే నిజం చెప్తున్నాను, అది తన ముందైతే ఏడవలేను కదా, అంత ఏడుపు కంట్రోల్ చేసుకుంటే ఏంది జీవితం, తనకి ఇట్లాంటి బాధలు వచ్చినాయి అని చెప్పేసి ఒక సినిమా చెప్తుంటారు కదా, సినిమాల్లో ఏదో సాంగ్ వస్తుంది కదా, కార్యేషు దాశేషాలి, అది మా ఆవిడకి 100% షూట్ అవుద్ది. ఎందుకంటే అంత పెయిన్ అనుభవించింది. నేను ఏడుస్తుంటే తట్టుకోలేక అది బయటికి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చి మనిషి సగం అయిపోయిందండి. నిజం చెప్తున్నాను కదా. అట్లాంటి భార్య దొరకడం అనేది నేను జీవితంలో ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అనే చెప్పాలి వాస్తవానికి. ఇప్పుడు కూడా నేను వీడియో చేస్తుంటే తనకి ఆపిల్ ఇచ్చేసి వెళ్ళింది. సో చెప్తున్నాను, అప్పుడు జరిగింది. మళ్ళా ఇప్పటి వరకు కూడా తను నా విషయంలో చాలా కేరింగ్గా ఉంటుంది, చాలా బాగా చూసుకుంటుంది. ఈ 1 year నుంచి తను వాస్తవానికి ఈ మధ్య ఏమైందంటే ఏదన్నా జాబ్ చేద్దామని చెప్పి ఇప్పుడు కూర్చొని నాకైతే అవ్వట్లేదు, ఇంకా జాబ్కి వెళ్ళట్లేదు, ఫైనాన్షియల్గా చాలా టైట్ ప్రాబ్లం ఉంది. సో తను జాబ్కి వెళ్దామని చెప్పేసి ప్రిపేర్ అవుతున్న టైంకి తనకి యాక్సిడెంట్ అయింది. మీకు ఒక షార్ట్ వీడియో కూడా చెప్పాను దాంట్లో, కానీ మీకు ఫ్రీక్వెంట్గా దాన్ని చూపిద్దాం అనుకున్నాను, బాగుండదని చెప్పి చూపించలేదు. అసలు తనకు లెగ్ మీదకి ఇట్లా చిన్న యాక్సిడెంట్ అయింది. ఆ కారు అది నరాలు డ్యామేజ్ అయిపోయింది. అది అంటే ఇంకా ఫ్రాక్చర్ అవ్వలేదు, కాకపోతే ఇంచుమించు 1 month తను బెడ్ మీద పడుకుంది, నేను బెడ్ మీద పడుకున్నా. అట్లా 2-3 days పడుకుంది. తర్వాత ఈ నడిచేది ఉంటుంది కదా, స్టాండ్ పట్టుకొని వెళ్ళి నాకు పాపకి వంట చేసి అది చేయడానికి చేసింది. దానివల్ల ఏమైందంటే అది ఇంకా ఎక్కువైపోయింది, వాచిపోయింది కాలు మొత్తం. నాకు చాలా భయం వేసింది, నాకు ఏం చేయాలో అర్థం అవ్వలేదు. ఇద్దరమే ఉన్నాం, ఏంది లైఫ్ జీవితం, ఇద్దరం ఒకసారి ఇట్లా పడిపోయాం. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇటు హెల్త్ ప్రాబ్లమ్స్, ఏంది లైఫ్ అంతా ఇట్లా అయిపోయింది. ఒకసారి రివర్సు, ఏంది బ్రతకాలని, చావాలన్నా బతకాలని అంత దూరం వెళ్ళిపోయింది. కానీ కాకపోతే ఆ టైంకి ఏమైందంటే మా అన్న కూతురు, మా చిన్నాన్న కొడుకు వాళ్ళ కూతురు వచ్చింది, మా బిడ్డ, ఆమె పేరు శ్రావణి. తను ఆ టైంకి ఒక 10-15 days అట్లా తనే ఉండి చేసి పెట్టి మాకు బాగా హెల్ప్ చేసింది. తను ఉండడం వల్ల కూడా మేము కొంచెం మా ఆవిడ రెస్ట్ తీసుకోవడానికి టైం దొరికింది. దానివల్ల కొంచెం హీల్ అయింది. ఇప్పుడు నాకు కొద్దిగా నార్మల్ అయింది. ఇప్పుడు కూడా తను కొంచెం హెవీగా స్ట్రెయిన్ అయినప్పుడు లెగ్ పెయిన్ వస్తుందని చెప్తుంటుంది. సో చెప్తున్నాను మీకు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, లైఫ్లో నాకు ఒక మెయిన్ ప్రాబ్లం అని వచ్చింది అన్నప్పుడు అప్పటి నుంచి ఇంకా ప్రాబ్లమ్స్ డబుల్ అయ్యాయి తప్ప ఇంకా తగ్గలేదు. డే బై డే ఇంకా అవుతూనే ఉన్నాయి. అట్లా నాకు దెబ్బ మీద దెబ్బ పడేసరికి ఏం చేయాలో అందరూ ఎందుకు ఈ టైంలో కూడా మేము ఇంత హ్యాపీగా బతకగలుగుతున్నాము, ఇంత నవ్వుతూ ఉండగలుగుతున్నాము అంటే కేవలం మా అండర్స్టాండింగ్, నా భార్య సపోర్టు, నా ఫ్యామిలీ సపోర్ట్ అందరి వల్ల నేను ఈరోజు మీ అందరి ముందు ఇంత పాజిటివ్గా ఉండగలుగుతున్నాను, ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నాను. నాకు ఏమైనా పర్వాలేదు అన్నంత ధైర్యం నాకు ఇప్పుడు మా ఆవిడ వల్ల వచ్చింది. తను ఇప్పుడు స్ట్రాంగ్గా ఉండగలుగుతుంది. విత్ ఇన్ షార్ట్ టైం తను కూడా ఏదైనా జాబ్ చేసుకుందామని చూస్తుంది, లేకపోతే ఏదైనా షాప్ లాంటిది పెట్టుకుందామని చూసుకుంటుంది. చూడాలి ఎట్లా ఉంటుందో సిచ్యువేషన్. సో ఇది గాయ్స్, నాలాంటి భార్య పెళ్ళి కాని వాళ్ళకి కూడా మంచి అమ్మాయి దొరకాలి. ఇట్లాగా అందరూ హ్యాపీగా ఉండాలి, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. చిన్న వాటికి గొడవలు పడి ఈ కూర బాగాలేదు, ఆ వంట బాగాలేదు, నేనంటే నువ్వు అంటవా, మీ అమ్మల ఇంటికి పోలేదు, మా అత్తల ఇంటికి రాలేదు, మా అమ్మని ఎట్లా అన్నావు, మా ఆయన అట్లా అన్నావు, చిల్లర విషయాలకు భయపడి గొడవలు పడతారు కదా. అందుకే అలాంటి వాళ్ళ గురించి చెప్పాలని అందరూ కూడా కొంచెం
అర్థం చేసుకునే అండర్స్టాండింగ్ ఉండాలని అనుకుంటున్నాను. గొడవలు ఎవరికి రావండి, మాకు కూడా వస్తాయి, చిన్న చిన్నగా అనుకుంటాం. తను అన్నప్పుడు నేను సైలెంట్గా ఉంటాను, నేను అన్నప్పుడు తను సైలెంట్గా ఉంటుంది. సో అట్లా మా అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. సో తన సపోర్ట్ వల్ల నేను ఈరోజు ఇంత దూరం వచ్చాను. ఈ వీడియో ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, మా వాడి గురించి చెప్పాలని, సపరేట్గా మాట్లాడాలని, తన పెయిన్ మీకు తెలవాలని. కానీ సో ఇప్పుడు ఈరోజు కుదిరింది తన గురించి చెప్పడం కోసం. సో ఇది గాయ్స్, మా కపుల్స్, మా పెయిన్స్, మా ప్రాబ్లమ్స్ అన్నీ మీకు అర్థం అవుతూనే ఉన్నాయి అనుకుంటున్నాను. సో మాకు మీరు ఏ విధంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ మాత్రమే చేయండి, అంతకుమించి కూడా మిమ్మల్ని ఏం అడుగుతలేము. చాలామంది అన్నారు ఏదైనా మొబైల్ నెంబర్ ఇది కానీ, అది ఫోన్పే క్యూఆర్ కోడ్ కానీ అట్లా పెట్టవచ్చు కదా, హెల్ప్ చేస్తాం కదా అది అంటే. సో నాకు ప్రాక్టికల్గా పెద్దగా అట్లా ఇష్టం లేకుండే, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఒకలా ఉండరు కదా, నేను అందరినీ అట్లా నేను ఇప్పుడు మెయిన్ సిచ్యువేషన్ క్యాన్సర్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మేము క్యాన్సర్ టైంలో మేము ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసేటప్పుడు కూడా మేము అట్లా చేయలేకపోయినాం. మాకు హెల్ప్ చేసే వాళ్ళు చాలామంది చేశారండి మా వాళ్ళు. సో ఇంకా కూడా చూడాలి. సో మీరు కూడా అట్లా నన్ను సపోర్ట్ చేద్దామని ఆలోచన మీ అందరికీ వచ్చినందుకు కూడా నిజంగా థ్యాంక్స్ అండి, పర్వాలేదు. సో మీరు అందరు ఇట్లాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. మీ అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను మీ శ్రీనివాస్, బాయ్ బాయ్.